నేరం చేసి జైలు పాలైన వారు ఇప్పుడు అక్షరాలతో తమ భవిష్యత్తును తిరిగి రాసుకుంటున్నారు. ఇనుప గోడల మధ్య ఆశలకు ఊపిరి పోస్తూ పుస్తకాలను ఆయుధాలుగా మార్చుకొని కొత్త జీవితానికి శ్రీకారం చుడుతున్నారు. అసలు జైలు గోడల మధ్య ఈ అక్షర యజ్ఞం ఎలా సాగింది? ఖైదీల జీవితాలను మార్చేందుకు జైళ్ల శాఖ తీసుకుంటున్న సంస్కరణలు ఏమిటి? ఒకప్పుడు నేరాలతో సహవాసం చేసిన చేతులు ఇప్పుడు పుస్తకాలు పట్టాయి. జైలు అంటే కేవలం శిక్ష అనుభవించే ప్రదేశం మాత్రమే కాదు, అది ఒక పరివర్తనా కేంద్రమని తెలంగాణ జైళ్ల శాఖ నిరూపిస్తోంది. ఇందులో భాగంగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్తో జైళ్ల శాఖ ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా చర్లపల్లి, నిజామాబాద్ సెంట్రల్ జైళ్లతో పాటు హైదరాబాద్లోని మహిళా జైలు నుంచి మొత్తం 108 మంది ఖైదీలు 10th చదివేందుకు ముందుకు వచ్చారు. వీరికి చదువు చెప్పేందుకు జైళ్ల శాఖ ప్రత్యేకంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులను నియమించి వేతనాలను సైతం స్వయంగా భరించింది. ఫలితంగా ఏకంగా 78 మంది ఖైదీలు విజయవంతంగా 10th పాస్ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన ఖైదీలలో 56 మంది సెంట్రల్ ప్రిజన్, నిజామాబాద్ నుంచి 15 మంది, స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ నుంచి 7 ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా పాస్ అయిన ఖైదీలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ డాక్టర్ సౌమ్య మిశ్రా స్వయంగా ధృవపత్రాలను అందజేసి అభినందించారు. చాలా ఇంపార్టెంట్ ఏది, చాలా మంది మేము ఇక్కడ చూస్తున్నాము మా దగ్గరకు ప్రిజన్ డిపార్ట్మెంట్కి వచ్చారు, ఎందుకంటే వాళ్ళకి సరి అయిన చదువు లేదు. సో చాలామందికి అవకాశం రాలేదు, లేకపోతే కొన్ని కారణం వల్ల వాళ్ళు చదవలేకపోయారు. వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో తప్పకుండా మార్పు వస్తుంది. మేము స్వయంగా చూస్తున్నాము. ఈ 78 వాళ్ళకు చూస్తే జస్ట్ ఒక సంవత్సరంలో వాళ్ళ మధ్యలో చాలా మార్పు వచ్చింది. సో క్లాస్ 10 సర్టిఫికేట్ వస్తే ఇప్పుడు వేరియస్ గేట్స్ వాళ్ళకు ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఐటీఐ ఇప్పుడు త్వరలో ఆర్గనైజ్ చేస్తున్నాము, అది వస్తుంది. ఐటీఐకు క్వాలిఫై కావాలంటే క్లాస్ 10 సర్టిఫికేట్ తప్పకుండా కావాలి. దాని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఎన్రోల్మెంట్ ఫర్ 10+2 కూడా చేసాము, దానికి కూడా క్లాస్ 10 పాస్ సర్టిఫికేట్ కావాలి. ఇంతకుముందు మాకు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో కూడా ఎంఏయూ ఉంది ఫర్ బిఏ అండ్ ఎంఏ. అవి కూడా మేము ఎక్కువ సబ్జెక్ట్స్ పెట్టి దానికి కూడా స్ట్రెంథెన్ చేస్తున్నాం. చర్లపల్లి జైల్లో విద్యను అభ్యసించాలి అనుకునే ఖైదీలకు అన్ని రకాల సహాయ సహకారాలు జైళ్ల శాఖ అధికారులు అందిస్తున్నారు. +2 పూర్తి చేసిన తర్వాత చర్లపల్లి జైల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ద్వారా డిగ్రీలోనూ చేరే అవకాశం కల్పిస్తున్నారు. NIOS ద్వారా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ఖైదీలు సర్టిఫికేట్లు అందుకుంటున్నప్పుడు పంచుకున్న అనుభవాలు అందరినీ కదిలించాయి. చిన్నప్పుడే సరైన చదువు పడి ఉంటే తాము ఇవాళ ఈ జైలు పాలు అయ్యేవాళ్లం కాదని కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. మరో ఖైదీ అయితే ఇక్కడితో ఆగిపోకుండా భవిష్యత్తులో LLB చదివి న్యాయవాదిని అవుతానని, తనలాంటి పేద ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తానని చెప్పడంతో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా వారిని అభినందించారు. మరి అధికారుల వల్ల NIOS రావడం జరిగింది. నేను ఇప్పుడు గర్వంగా 10వ తరగతి పాస్ అయినానని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అలాగే మామూలుగా కాకుండా క్లాస్ రూమ్లు పెట్టి మాకు అన్ని రకాలుగా ప్రతిరోజు క్లాసులు చెప్పి మరి ఎగ్జామ్కి ప్రిపేర్ చేసినారు. చాలా కష్టపడి మరి చదివి మంచిగా మార్కులు తెచ్చుకొని అందరం పాస్ అయినాం. आने के बाद तन्हा महसूस कर रहे थे, अकेलापन महसूस कर रहे थे. इस अकेलेपन को, तन्हाई को दूर करने के लिए हमारे मैडम और हमारे जो सुपरटेंडेंट साहब हमको यहाँ पर एक काम दिए, हम काम कर रहे थे. इसी के साथ साथ हमारे जो दूसरे साथी है वो डिग्री वगैरह लिख रहे थे. मेरी तरफ से इस बात का अज़ाइम करता हूँ कि अभी 10वीं तो पढ़ चुका हूँ, फिर इंटर भी करूँगा, ITI भी करूँगा, डिग्री भी करूँगा. इसी तरह से एक मेरे दिल में ख्वाहिश है कि मैं एक LLB कर जो है सो कैद खाने में जो हमारे साथी है इन सबको एक लीगल एड की तरफ से एक जॉब हासिल करके सबको छुड़ाने की कोशिश करूँ. ఖైదీలు సాధించిన ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న జైళ్ల శాఖ పాస్ అయిన ఈ 78 మందితో ఇంటర్మీడియట్ చదివించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆ తర్వాత అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ద్వారా డిగ్రీ చేసే అవకాశం కూడా కల్పించనుంది. చదువుతో పాటు చర్లపల్లి జైల్లోని ITI ద్వారా వివిధ వృత్తి విద్యా కోర్సులు నేర్పించి వారు జైలు నుంచి బయటకు వెళ్లాక స్వయం ఉపాధితో బతికేలా మార్గం సుగమం చేస్తోంది.
జైలు అంటే కేవలం శిక్ష అనుభవించే ప్రదేశం మాత్రమే కాదని, మార్పుకు అవకాశం కల్పించే వేదికని మరోసారి నిరూపించింది.